హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఫ్రెండ్స్. ఈరోజు నేను సూపర్ టేస్టీ చికెన్ గ్రేవీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేసుకోవాలనేది. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ని బాగా నీటుగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూన్, సాల్ట్ తగినంత, మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పెరుగు, కొద్దిగా ఆయిల్. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని అరగంట నానబెట్టుకోవాలండి. ముక్కకి బాగా ఉప్పు కారం పట్టేదాకా. ఒక చిన్న నిమ్మరసం కూడా ఇందులోనే పిండుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొత్త రెసిపీస్ మేము ట్రై చేస్తూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి 2, ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం. కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్న ఆనియన్. ఈ ఆనియన్ కొంచెం దూరంగా కాల్చుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆనియన్ దూరంగా కాల్చుకోవాలండి. ఈ ఆనియన్ దూరంగా కాల్చుకోవడంలోనే మాకు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ గ్రేవీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా వెరైటీస్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా వేసేసాను. ఈ టమాటాలు కూడా వేసేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా టమాటాలు కూడా మగ్గితే చాలా గ్రేవీ సూపర్గా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి మసాలా తినని వాళ్ళైతే ఇలా ఆనియన్ టమాటాలు వేసుకొని ఇలా గ్రేవీ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టమాటాలు కూడా 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కొంచెం పసుపు, మేము ముందుగానే కొంచెం పసుపు వేస్తున్నామండి చికెన్లో, అందుకని కొద్దిగా పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా ముక్కలు బాగా సాఫ్ట్గా రావాలండి. కొంచెం మెత్తబడితే అప్పుడు మేము చికెన్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 5 నిమిషాలు మగ్గాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి.
ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు టేస్ట్ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో మనం చికెన్ వేస్తున్నాం కదండి, మళ్ళీ బాగుండదు ఎక్కువగా ఉప్పు వేస్తే. ఉప్పు చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇది ఎలా కాలిందో. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఈ చికెన్ అంతా వాటర్ వదులుతుంది ఫ్రెండ్స్. ఇలాగే కొంచెం సేపు ఇలాగే అన్ని ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. కారం కావాలంటే పైన కారం కొంచెం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా చిన్నపిల్లలు తిన్నారు కాబట్టి నేను కొంచెంగానే వేసుకున్నాను. ఎక్కువగా కారం ఉంటే ఇష్టంగా తినలేరండి పిల్లలు, అందుకని కొంచెంగా వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదండి, చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు టేస్ట్ చూసి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాలు ఇలాగే మగ్గాక చూపిస్తానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకి యూనిఫామ్ అన్నీ ఇచ్చేసి వస్తాను ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఈ చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు 12:30కి స్కూల్కి వెళ్ళాలండి, మధ్యాహ్నం స్కూల్ మా పిల్లలకి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎంత వాటర్ వదిలిందో. నేను వీటిలో వాటర్ కూడా వేయలేదండి, అదే వాటర్లో చికెన్ కూడా మెత్తగా కుక్ అయింది ఫ్రెండ్స్. చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో, సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కర్రీ మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్గా ఇందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ ఈ వాటర్లోనే మగ్గిందండి, ఇది మెత్తబడింది. సూపర్ టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. చికెన్ అంతా బాగా మెత్తగా అయిపోయింది, సూపర్ టేస్టీగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. నూనె ఎలా పైకి వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. నూనె ఇలా పైకి వస్తే గ్రేవీ రెడీ అయిపోయినట్టేనండి. ఇది రోటీల్లోకి, చపాతీల్లోకి, వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ కాంబినేషన్ ఇది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఎమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.